అందరికీ నమస్కారం. నా పేరు చాంద్ భాషా. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగులకు 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే 30 నెలలు గడిచిపోయినవి. కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు కావస్తుంది. మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అలాగే ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా 12వ వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయమని, మా పెండింగ్ బకాయిలపై స్పష్టత ఇవ్వాలని, అలాగే ఉపాధ్యాయులకు ఈ 30 నెలలుగా నష్టపోయినటువంటి కాలాన్ని భర్తీ చేసే విధంగా ఐఆర్ ప్రకటన చెయ్యాలి అని ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విశ్రాంతి ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. మేము 4/2/2026న రాష్ట్ర పెద్దలైనటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏమంటే, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేయటం, 12వ వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయటం, అలాగే ఐఆర్ ప్రకటన చేయమని ఇస్తూనే రాష్ట్రంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా కొంతమంది ఉద్యోగులపైన డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉండటం వల్ల వారికి ఈరోజు వరకు పదోన్నతులు, రిటైర్ అయినటువంటి వాళ్లకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవి రాకపోవటం వలన వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ సమావేశాల్లో వన్ టైం సెటిల్మెంట్ కింద వారిని రిలాక్సేషన్ ఇచ్చినట్లయితే వారు కూడా సుఖాలు సంతోషాలతో ఉంటారు. 30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగికి పెన్షన్ రానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. వాటి మీద కూడా మేము గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు గారిని కలిసి మా వినతి పత్రం అందజేయటం జరిగింది. వారు దీనికి మేము ఒకటే అడిగాం, సార్ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయండి, అలాగే మాకు 2 సరెండర్ లీవులు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే వారు తప్పనిసరిగా మాకు అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగులకు సహాయం చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వటం జరిగింది. కనుక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఉద్యోగులకు పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వానికి, మాకు టైం కలిసి వస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే 30 నెలలకు మేము పిఆర్సీ కోల్పోయాం. మాకు 1/7/2023 నుంచి పిఆర్సీ రావాల్సి ఉంది. ఇక 30 నెలలు పోతే ఒక పిఆర్సీ పోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మేము ఉద్యోగుల పక్షాన అడగటం జరుగుతుంది. మా యొక్క లక్ష్యం ఒకటే, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల యొక్క హక్కులే మాకు ప్రామాణికంగా పనిచేసేటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్ అసోసియేషన్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం కూడా స్పందించి మా యొక్క అప్పీల్ని మన్నించి మరి మేము ఇచ్చినటువంటి డిమాండ్స్ మీద తప్పనిసరిగా స్పందిస్తుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ, ఉద్యోగులకు న్యాయం చేసేంత వరకు కూడా మా వంతు ప్రయత్నాన్ని మేము పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. 12వ వేతన సవరణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయండి. మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్ 4 ఉన్నాయి,
వాటిలో కనీసం 2 సరెండర్ లీవ్స్ అయినా సరే విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ.